ఈ ఉదయం జరిగినటువంటి మరి ప్రతి కార్యాన్ని బట్టి దేవుని నామాన్ని మనము ఉన్నతంగా స్తుతించి ఆరాధించి గణపరచవలసిన వారిని ఉన్నాము. ఈరోజు మరి ఒక మాటను మన హృదయాలలో, ఆలోచనలలో, తలంపులలో ప్రభు కొరకు మనము మరి ఏ విధంగా నిలబడాలో ఒక మాటను మీ హృదయాలలో ఉంచాలని ఈ పునరుద్ధాన దినమున ప్రభు పేరిట మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. రాజుల మరి 2వ గ్రంథము 4వ అధ్యాయంలో నుంచి కొన్ని ప్రశస్తమైనటువంటి మాటలు దేవుడు మనకిచ్చినటువంటి కొన్ని శ్రేష్టమైన, విలువైన, ఉన్నతమైనటువంటి మాటలు ఈ పూట మనం ధ్యానించటానికి మనం ఇష్టపడదాము. బైబిల్లో నుంచి మొదటి మాట మనం చదువుకుంటూ ఉన్నాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుతూ ఉన్నాము. ఈ విధంగా అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పూటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె హల్లెలూయా. ఈ రోజు మనం జ్ఞానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పు. ఈ స్త్రీ గురించి మనము ఆలోచన చేయగలిగితే ఏమంటున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మరి నా భర్త ఎలాంటి వాడో, మరి నా భర్తకున్నటువంటి విధి విధానాలు, నా భర్తకున్నటువంటి ఆలోచనలు ఏంటో మీకు తెలిసే ఉన్నది. కానీ నా భర్త ఏమయ్యాడంటే చనిపోయాడు. చనిపోవడమే కాదు, చనిపోతా అతను అప్పులు చేసి ఏం చేశాడంటే చనిపోయాడు. అప్పులు చేసి వెళ్ళిపోవడం ద్వారా ఇప్పుడు ఆ అప్పులు వాడు ఏం చేస్తారంటే ఈ కుటుంబం మీదకి వచ్చి వారు ఏం చేస్తా ఉన్నారంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇబ్బంది పెట్టడమే కాదు, వారికి ఉన్నటువంటి 2 కుమారుల విషయంలో వారు ఏం చేస్తా ఉన్నారంటే ఒత్తిడి చేస్తా ఉన్నారు. అంటే నువ్వు బాకీ కట్టకపోతే నీ 2 పిల్లల్ని ఏం చేస్తాం, మేము తీసుకుని వెళ్ళిపోతాం. వారిని మేము ఏం చేస్తామంటే పనివారిగా, అంటే దాసులుగా మేము ఏం చేస్తామంటే వారిని మేము ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వారు ఏం చేస్తా ఉన్నారంటే మరి బాగా ఇబ్బంది పెడతా ఉంటుంటే ఈ తల్లి ఏం చేస్తుందంటే దేవుని సేవకుడైనటువంటి మరి ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఈ జరిగిన విషయం అంతా చెప్తా ఉంది. కానీ తన భక్త గురించి ఒక మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది. ఏంటి అంటే, అతను భక్తి కలిగిన వాడు కనుక అప్పులున్న దేవుడు ఆటోమేటిక్గా ఏం చేయగలడంటే తీర్చడానికి అవకాశం ఉంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో భక్తి ఉండదు, కానీ అప్పులు మాత్రం ఉంటాయి. భక్తి లేకపోతే మన వ్యక్తిగత అవసరతలు ఏం చేయబడవండి, తీర్చబడవు. అలాంటి వాడు కాదు. అప్పులు ఉన్నాయి కానీ భక్తి కలిగిన వాడు కనుక తనకి కలిగినటువంటి సమస్యను బట్టి ఏడ్చుకుంటూ దేవుని సేవకుల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటున్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, నా వలన నీకేమి కావాలను అని అడిగి వెంటనే అంటున్నాడు కదా, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పు అని అన్నాడు. ఈ తెల్లవారుజామున, ఈ ఎక్కువజామున దేవుడు మనందరినీ కూడా అడుగుతూ ఉన్నాడు,
నీ ఇంటిలో ఏమున్నాయో ప్రభు వారికి మనం పూర్తిగా ఏం చేయాలంటే చెప్పాలి. నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? నీ కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయా? నీ కుటుంబంలో సమస్యలతో నువ్వు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. ఏ విషయమైనా సరే దేవుడు నీకు వారధిగా లేకపోతే సేవకుని నీకు ఉంచారు కదండి. వారి దగ్గర నీ కష్టం అంతా కూడా తెలియపరుచుకున్నప్పుడు సేవకుడు నీ కోసం ప్రత్యేకంగా ఏం చేస్తారంటే కన్నీటితో ప్రార్థన చేస్తాడు. ఎంత ధైర్యంగా అడుగుతున్నాడు చూడండి ఆయన. అసలు నీ ఇంటిలో ఏముందో చెప్పు అని అడిగినప్పుడు వాస్తవానికైతే పాపం వారింటిలో ఏమీ లేవు అసలు. ఎందుకంటే ఓన్లీ ఒక మట్టి పాత్ర మాత్రమే వారింటిలో ఉంది, కాస్త నూనె ఉందంతే. కానీ వారింట్లో ఏమీ లేవు. నేను అనుకుంటాను ఆల్రెడీ చనిపోయినటువంటి వ్యక్తి అప్పులు చేసి చనిపోయాడు. తనకున్నటువంటి పాత్రలు, తనకున్నటువంటి సామాన్లన్నీ కూడా అప్పులు వారు ఏం చేసి ఉంటారు, పట్టుకెళ్ళిపోయి ఉంటారు. ఇక చివరికి పిల్లలను కూడా తీసుకెళ్ళిపోవడానికి వారు ఏం చేశారు, ముందుకు వచ్చారు. ఈ వచనాలు, ఈ అధ్యాయాలు మనం ధ్యానించినప్పుడు మనకు అర్థమవుతా ఉంది. అంటే అప్పులు చేసేటప్పుడు మన కుటుంబానికి ఏం చేయాలంటే చెప్పాలి. భర్త అప్పులు చేస్తున్నప్పుడు భార్యకి చెప్పాలి, భార్య అప్పులు చేస్తున్నప్పుడు భర్తకి చెప్పాలి. ఏమండి, ఈ అప్పు అనేది తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది. అప్పు అనేది తీసుకున్నప్పుడు చాలా బాగుంటుంది, ఇచ్చేటప్పుడే చాలా కష్టంగా ఉంటుంది. మనం తీసుకునేటప్పుడు ఎంత ఆనందంగా తీసుకున్నామో ఇచ్చేటప్పుడు కూడా అంత ఆనందంగానే ఇచ్చే మనస్సు మనకి కలిగి ఉండాలి. ఇప్పుడు ఇవ్వడానికి ఈయన దగ్గర ఏమీ లేవు. అయ్యా, ఉన్నటువంటి ఇద్దరు పిల్లల్ని కూడా ఏం చేస్తా ఉన్నారు, తీసుకుపోతానంటా ఉన్నారు. తండ్రి లేనటువంటి వారు, ఆహారం సరిగ్గా లేనటువంటి జీవితాలు మేము గడుపుతా ఉన్నాం అని చెప్పి దేవుని సేవకుడి దగ్గర ఏడుస్తూ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, అసలు నీ ఇంట్లో ఏమున్నాయి చెప్పు అని అడిగినప్పుడు ఆమె ఒక మంచి మాట చెప్తా ఉంది. అందుకు ఆమె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదండి. చూసారండి, వారింటిలో ఏముందంటే నూనె కుండ, మట్టి పాత్రతో ఉన్నటువంటి నూనె కుండ మాత్రమే ఒకటి ఉంది, ఏమీ లేదు. దేవుని యొక్క వాక్యం ఉంటున్నటువంటి ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ నూనె కుండతో వారికి ఉన్నటువంటి అప్పులు ఏ విధంగా తీర్చబడతాయి అంటే విశ్వాసంతో ఇప్పుడు ఏం చేయాలి, తీర్చబడాలి. చాలా మంది అంటుంటారు, అంత ఇల్లు కట్టుకోకపోతేనే అప్పులు చేసి అని అంటారు, పెళ్లి చేయకపోతేనే అప్పులు చేసి అని అంటారు. మనుషులు ఎలాంటి వాళ్ళంటే పాడైపోయినా అవమానిస్తారు, బాగా మంచిగా బ్రతుకుతున్నా అవమానిస్తారు. నేను అంటాను కదండి, నీ కుటుంబంలో భక్తి అనేది ఉంటే నీ జీవితంలో దేవుడు మేలు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు. భక్తి అనేది మనం ఎప్పుడు కూడా పడిపోయేలాగా మాత్రం ఉండకూడదు. భక్తిని మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి. భక్తి అనేది మన జీవితంలో ఎప్పటికప్పుడు కూడా అభివృద్ధి అనేది మనం చూస్తూ ఉండాలి. భక్తి అనేది ఎప్పటికప్పుడు మన కుటుంబంలో నూతనమైనటువంటి కార్యాల ద్వారా, నూతనమైనటువంటి ఆలోచన ద్వారా, నూతనమైన శక్తి ద్వారా, నూతనమైనటువంటి అభివృద్ధి ఆకాంక్ష అనేది ఎప్పుడైతే భక్తిలో మనం చూస్తూ ఉంటామో మనకు కూడా భక్తిలో ఏం కలిగిద్ది అంటే ఆసక్తి అనేది కలిగిద్ది. కానీ అప్పులు చేసాడు కానీ తన భర్త మాత్రం భక్తి కలిగిన వాడండి. వారు చెప్తున్నటువంటి మాట ఏమున్నాయి అని అడిగినప్పుడు నూనె కుండ మాత్రమే ఒకటి ఉంది. ఓకే, చాలు, ఆ నూనె కుండ చాలు. ఇంకా ఆ ఇద్దరు కుమారులను పిలిచింది, నేను చెప్పుకుంటా వెళ్తా ఉన్నాను. ఆ ఇద్దరు కుమారులను పిలిచి దేవుని సేవకుడు అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎరువు కలిగినటువంటి పాత్రలు తెచ్చుకోండి. ఆ మాట కూడా రాయబడి ఉంటుంది ఇక్కడ బైబిల్లో. అతడు బయటకు పోయి ఇరుగు పొరుగు వారి యొద్ద దొరికిన వాటి పాత్రలన్నిటిని ఎరువు తెచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడు లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి
కువరుసుల తెచ్చిన పాత్రలో నూనె పోసెను. పోసెను. చూసారా అండి, ఇప్పుడు చెప్తుంది దేవుని సేవకు చెప్తా ఉన్నాడు. ఒక పాత్రే కాదు, మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి రావాలి? వీరింటికి రావాలి. ఇంటిలోనికి రావాలి. ఒక మాత్ర జ్ఞాపకం చేసుకోండి, పాత్ర అనగా ఇక్కడ మనిషిని సూచిస్తా ఉంది. అంటే దేవుడు నీ కుటుంబంలో ఏదైనా కార్యం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వేదైనా ఇంట్లో కృతజ్ఞతా కూటాన్ని, నీ ఇంట్లో ప్రార్థన అనేది నువ్వు జరిగిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఎక్కడ ఉండాలని చెప్తుంది బైబిలు? మీ ఇంటిలో ఉండాలి. నేను స్తోత్రం కలిగి, అందుకని ఎరువు పాత్రలు అన్నాడు ఆయన. ఎరువు పాత్రలు. దేవుడు నీ పట్ల కార్యం చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీ పట్ల అభివృద్ధి అనేది చేసినప్పుడు, నీ అనుభవ సాక్ష్యాన్ని, నీ కుటుంబపు సాక్ష్యాన్ని ఏమండి నువ్వు అనేక మందికి ప్రకటిస్తూ ఉన్నప్పుడు, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా ఎక్కడికి రావాలంటే నీ ఇంటిలోనికి రావాలి. నీ ఇంటిలోనికి రావడమే కాదండి, దేవుడు నీ పట్ల చేయబోతున్నటువంటి కార్యాన్ని వారి కళ్ళారా చూడాలి. నేను స్తోత్రం కలిగిన గాక. అందుకే నేను అంటాను, నీ ఇంట్లో ఏదైనా స్తుతి కూటం జరిగింది అనుకోండి, ఇరుగు పొరుగు వారిని కూడా అందరినీ కూడా పిలిచి నువ్వేం చేయాలి? నీ ఇంటిలో కూర్చోబెట్టాలి. నీ చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా పిలిచి, నీ ఇరుగు పొరుగు వారిని పిలిచి, దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యము, దేవుడు నా కుటుంబంలో చేసినటువంటి కార్యము, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం అని చెప్పి ఆ చుట్టుపక్కల వారందరినీ కూడా కూర్చోబెట్టగలిగినటువంటి బాధ్యత దేవుడు మనకిచ్చాడు. ఎన్ని పాత్రలు అయితే ఉన్నాయో పోగు చేయగలిగిన గాడికి వారు ఏం చేశారండి? పాత్రలన్నీ ఖాళీ పాత్రలవి, నింపబడినటువంటి పాత్రలు కాదు. ఏమండి, నింపబడినటువంటి పాత్రలు అయితే దేవుని యొక్క వాక్యాన్ని వారు తొక్కే అవకాశం ఉంది. కానీ ఖాళీ పాత్రలు వారు ఏం చేశారంటే తీసుకొచ్చి లోపల పెట్టి, ఇప్పుడు కుమారులకి ఏం చెప్పిందంటే తల్లి పని అప్పగించింది. ఏ పని? ఇంటింటికి వెళ్ళి పాత్రలను తీసుకురామని పని అప్పగించింది. ఈ రోజున మన బిడ్డలకు కూడా మనం ఏం అప్పగించాలంటే పని అనేది అప్పగించాలి. మొన్న నేను ఒక ఇంటికి గృహ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ తల్లి చెప్తుంది కూతురుతో, ఏమనంటే, అసలు పాస్టర్ గారు ఒక్క పని నేను చేయనివ్వనండి, అసలు వంట పని కానీ ఇంటి పని కానీ అన్ని పనులు కూడా నేనే చక్కబెట్టుకుంటానండి, ఒక్క పని కూడా అసలు నేను ఆ పిల్లకి నేను చేయనివ్వనండి అని అంటాను. నాకు అనిపించింది, మరి వద్దులు పెళ్లి చేస్తే ఆ పెళ్లి చేయబోయినటువంటి పెళ్లి కూతురు ఊరు కూడా వెళ్తుందేమో. ఒకవేళ పిల్లలకి ఏం నేర్పాలి? పని అనేది నేర్పాలి. పని నేర్పాలి పిల్లలకి. కష్టం అనేది మనం చూపించాలి. బాధ అనేది తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు మనము వారికి, నా తల్లిదండ్రులు ఇంత కష్టపడి చదివిస్తా ఉన్నారు, నా తల్లిదండ్రులు ఇంత బాధపడి నా కోసం కన్నీరుతో ప్రయాసపడి వారు నాకు నేర్పిస్తా ఉన్నారని చెప్పి మన కష్టాన్ని వారికి ఏం చేయాలి? చెప్పాలి. చాలా మంది అంటారు, అయ్యో పాస్టర్ గారండి మన కష్టాన్ని ఎలా చెప్తామని అంటే, రేపటి దినాన్న మనల్ని ఎక్కడికో దుక్కినికి దగ్గరలో ఉన్నటువంటి అనాథ ఆశ్రయాలకి వాళ్ళు మనం పంపిస్తారు. అప్పుడు మనం ఎవరికి చెప్పుకోలేమేక. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఇద్దరు కుమారులకు ఏం చెప్తుందంటే పని అప్పగించింది. సేవకుడు చెప్పాడు నాతో, వెళ్ళి ఒట్టి పాత్రలన్నీ తీసుకురండిరా అని చెప్పినప్పుడు వెంటనే ఒట్టి పాత్రలన్నీ తీసుకురావడమే కాదు, ఎన్ని పాత్రలు అయితే ఆ ప్లేసులో సరిపోతాయి అన్ని పాత్రలు తీసుకొచ్చి వారింట్లో ఉన్నటువంటి నూనె కాస్తంత ఆ ఖాళీ పాత్రలో పోసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. అద్భుతం ఏంటంటే ఆకాశంలో నుంచి నూనె అది నింపబడింది పాత్రలన్నీ. అద్భుతం ఏంటంటే ఆ పాత్రలన్నీ కూడా నిండిపోయిన తరువాత ఆ నూనె ఏమైందంటే ఆగిపోయింది అని బైబిల్ చెప్పడమే కాదు, ఈ పాత్రలన్నీ నింపబడినప్పుడు ఈమె ఒక ఆలోచన చేయొచ్చు, శుభ్రంగా వాటిని అన్ని తీసుకెళ్లి అమ్ముకొని పిల్లల చేతికి అప్పగించి నూనె అని చెప్పి అమ్ముకోవచ్చు. కానీ ఆమె అలా చేయలేదండి. నా కష్టములో, నా బాధలో, ఎవరు లేనటువంటి పరిస్థితులు గుండా ఒంటరి దానిగా ఏడ్చి భర్త లేనటువంటి పరిస్థితుల్లో నాలుగు రకాలుగా మాట్లాడుకున్నటువంటి పరిస్థితుల్లో నన్ను ఆదరించినటువంటి నా సేవకుడు ఉన్నాడే, నా సేవకుడికి ఈ విషయాన్ని చెప్పాలి.
నా సేవకుడే కదా నాకు సహాయం చేశాడు, నా సేవకుడే కదా నా కోసం కన్నీరు గార్చాడు, నా సేవకుడే కదా నా కోసం బలమైనటువంటి ఉపదేశాన్ని అందించాడు, నా సేవకుడే కదా నా కోసం దివారాత్రులు ప్రార్థన చేశాడని చెప్పి సేవకుని దగ్గరికి వెళ్ళి అంటుంది, అయ్యా మరి పాత్రలన్నీ నిండిపోయాయి, మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అడిగింది. దేవుని స్తోత్రం కలిగింది గాక. కనపడతా ఉంది విధేయత అనేది తన జీవితంలో, తన కుటుంబంలో. ఏమైనా అప్పుల వారు వచ్చి బిడ్డలను తీసుకెళ్తున్నప్పుడు ఎవరు ఆమెకి సహాయం చేసేవారు లేరు, ఎవరు ఓదార్చేవారు లేరు, ఎవరు ఆమెను బలపరిచేవారు లేరు, ఎవరు కూడా ఆమె కంటి నిండా వస్తూ ఉన్న కన్నీరును తుడిచేవారు లేరు, బాగు చేసేవారు లేరు, హక్కును చేర్చుకునేవారు లేరు, ప్రేమించేవారు అస్సలే లేరు. తన బాధ అంతా సేవకుడితో చెప్పుకుంది, సేవకుడు చెప్పినట్లుగా చేసింది. ఈ పగలు, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన ఇంటిలో ఏమున్నాయో సేవకునికి మనం తెలియపరచాలి. అప్పులున్నాయా తెలియపరచాలి, బాధలున్నాయా తెలియపరచాలి, కష్టం ఉందా తెలియపరచాలి, ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయో నీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరు దైవ సేవకునికి తెలియాలి. ప్రతి కష్టము దేవునికి మనం చెప్పాలి. ప్రతి కన్నీరును ఆయన ఆనందంగా మార్చగలిగినటువంటి దేవుని చెంత మనం చేర్చబడి ఉన్నాం. ఈ రాత్రి ఆ తల్లి సంతోషిస్తా ఉంది. ఏమని అంటే, అయ్యా మరి నూనె అయితే బాగా నింపబడింది అయ్యా, మరి నన్ను ఏం చేయమంటారు అని అడిగినప్పుడు ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే, ఇవి అమ్ముకుని మీరేం చేయండి, అమ్ముకుని మీరు ఏం చేయండి అంటే, మీరు తిన్నాక తిని అమ్ముకుని మీరేం చేయండి, మీ అప్పులు తీర్చి నీవు బతుకుడని ఆమెతో చెప్పాను. గొప్ప మాట చెప్పాడండి సేవకుడు. భర్త చనిపోయాడు, ఓకే, పిల్లలు ఎవరు అప్పుల వారు వచ్చి తీసుకెళ్ళిపోతా ఉన్నాడు, కానీ తన భర్త భక్తి కలిగిన వాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబంలో భక్తి అనేది ఉంటే నీ ముందు ఉన్నటువంటి ప్రతి శోధన దేవుడు మబ్బులాగా విడిపోయేలాగా చేయగలడు. మన ఇంట్లో భక్తి లేదనుకోండి, ఆటోమేటిక్గా సమస్యలన్నీ కూడా మన నెత్తి మీద ఉంటాయి, అవి మనం తీర్చబడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనలో భక్తి లేదు కదా, మన ఇంట్లో ఏముందో ప్రభువు తెలియదు కదా, సేవకును తెలియదు కదా. నీ ఇంట్లో బలమైన దానికంటే బలహీనమైనటువంటి కార్యాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, దేవుడు నీ పట్ల కార్యం చేయటం అనేది కష్టమవుతా ఉంటుంది. ఈ తెల్లవారుజామున వాక్యం ఉంటున్నటువంటి ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకోనో మనల్ని మరొకసారి బలపరచడానికి మాట చెప్తా ఉన్నాడు. మన ఇంటిలో ఏమున్నాయో మన సేవకుని తెలియాలి, నీ కష్టం తెలియాలి, నీ బాధ తెలియాలి. ఒకవేళ నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, అప్పులు బాధలు ఉన్నాయి, అయ్యా పాస్టర్ గారు సరైనటువంటి ఆరోగ్యం లేదండి, భోజనం తింటున్నాం కానీ సరైనటువంటి ఆరోగ్యం లేదండి చెప్పి ఒకవేళ నువ్వు ఈ రాత్రి ఈ తెల్లవారుజామున ఏడుస్తూ ఉన్నావేమో, దేవుడు నీతో అంటున్నటువంటి మాట ఏంటంటే, భక్తి అనేది నువ్వు చేయగలిగితే ఈ తెల్లవారుజామున నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడతావు. భక్తి అనేది నువ్వు చేయగలిగితే నీ ముందున్న సమస్య ఏదైనా కావచ్చు, అది మనుషులకి అసాధ్యము, కానీ నా దేవునికి సమస్తము సాధ్యమే. ఆ సాధ్యము కలిగినటువంటి దేవుని కలిగి మనం ఉన్నాము. అయ్యా ఇంకా మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఒకవేళ చాలా మంది అనుకోవచ్చు నా పరిస్థితి బాగోలేదండి. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, చాలా మంది అప్పులు చేసి ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. అప్పులు తీర్చలేక, అప్పుడు వడ్డీలు కట్టలేక ఏడ్చి బాధపడి ఈ బతుకును చాలించిన వారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రాత్రి ఈ తెల్లవారుజామున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి, అప్పులున్నా నువ్వు భయపడొద్దు, కష్టమున్నా వ్యాధున్నా నువ్వు భయపడొద్దు, కానీ భక్తి మాత్రం చేయగలిగితే దేవుడు నిన్ను ఉన్నతంగా దీవించడానికి ఇష్టపడతా ఉన్నాడు. భర్త పోగొట్టుకున్నటువంటి స్త్రీ సేవకుని దగ్గరికి వచ్చి వేడుకొనగా దేవుడు అద్భుతం చేశాడు. ఈ తెల్లవారుజామున నా కుటుంబంలో కూడా దేవుడు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్య కార్యములు చేస్తాడు. ప్రభు చేయబోతున్నటువంటి కార్యం కొరకు ఎదురు చూద్దాం. దేవుడు ఈ ఉన్నతమైనటువంటి మాటలు మీ కుటుంబాలలో భద్రము చేసుకుని జ్ఞానించుకుంటూ
దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క వాక్యంలో అందించబడుతున్నటువంటి శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి మాటల మీద ఆధారపడగలిగితే దేవుడు నీ పట్ల ఉన్నతమైనటువంటి కార్యం చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ ఈ వాక్యం ద్వారా మరింతగా మనం బలాన్ని పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడేమో, మనం సరిచేయబడదాం, భక్తి కలిగి ప్రభు ముందు నిలబడదాం. గాలికి చెదరగొట్టే పట్టు వలె కాకోకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను, తలంపులను, ఉద్దేశాలు ప్రభు కొరకు మనం ఏం చేద్దామంటే ఖర్చు పెట్టే వారిలో మొదటి పంతులో ఉండినట్లుగా మనం సిద్ధపడదాం. అట్టి కృప, అట్టి ధన్యత ప్రభువారు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. 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 మరి దాసులకు కూడా ప్రభు పేరట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరొకసారి దేవుడు మిమ్ములను, మమ్మలను, మనందరినీ ప్రభువారు దీవించును గాక. ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చక్కటి వాక్యం వినిపించిన జీవన్ కుమార్ గారికి వందనాలండి. వాళ్ళ అప్పుల గురించి, అప్పులు ఎలా తీర్చబడతాయో, మరి భక్తి ఉంటే అప్పు తీర్చే దేవుడని, మనలో భక్తి ఉండాలని మరి ఎంత చక్కగా వివరించిన జీవన్ కుమార్ గారికి వందనాలండి. మరి వాక్య నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారండి? బాగున్నాం. వాక్య నిమిత్తం ప్రార్థన చేయండి. వాక్యం. మా తండ్రి, మా ప్రభువా, మీ కృపను బట్టి, ప్రేమను బట్టి వందనాలు ఆయన. మరి ఒకసారి మీ సన్నిధిలో మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని కనపరచడానికి మీ సన్నిధిలో మా ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి వందనాలు ఆయన. సహోదరుల ద్వారా వినిపించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. మీ అందరి భయభక్తులు కలిగి జీవించినప్పుడు మా ప్రభువా, కుటుంబాల్లో మీరు ఇచ్చేటువంటి నింపబడేటువంటి పాత్రలుగా మా ప్రభు మా జీవితాలను మా ప్రభు ఆశీర్వదిస్తున్నారని మా ప్రభు తెలుసుకుంటున్నాం నాయన. మీ కృపలో మా ప్రభు మా తండ్రి నింపబడేటువంటి పాత్రలుగా మా జీవితాలు ఉండాలని మా ప్రభు, అలాగే మా తండ్రి మీ కృపలో ఎదిగేటువంటి పాత్రలుగా మా ప్రభు మేము ఉండాలని మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించమని మా తండ్రి మనం చేస్తున్నాం తండ్రి. మీ వాక్యాన్ని బట్టి వందనాలైనా. మీ కృపలో మా ప్రభు మీ అందరి భయభక్తులు కలిగి ప్రతినిత్యము జీవించేటువంటి బాధ్యతను మా తండ్రి మాకు అనుగ్రహించండి ఆయన. మా తండ్రి సమృద్ధితో మా ప్రభా మమ్మల్ని నింపేటువంటి దేవుడు నాయన. మీ కృపతో మా ప్రభా మమ్మల్ని నింపేటువంటి దేవుడు నాయన. మా తండ్రి మా ప్రతి విధమైనటువంటి అప్పుల బాధలు, రుణ బాధలు మా తండ్రి ప్రతి విధమైనటువంటి అవసరాలు తీర్చేటువంటి దేవుడు నాయన. మా తండ్రి మీరు తోడుగా ఉండి నడిపించండి నాయన. మీ అందరి భయభక్తులు కలిగి ప్రతినిత్యం మీ వాక్యాన్ని ధ్యానిస్తూ తండ్రి మీ కృపలో ఫలించేటువంటి బాధ్యతను తండ్రి అనుగ్రహించండి నాయన. మీలో ఫలింపజేయండి తండ్రి. ఆశీర్వాదాలతో నింపండి నాయన, దీవెనలతో నింపండి తండ్రి. ఈ సహవాసంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మా ప్రభు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి విధమైనటువంటి వారి అక్కరతలు మా ప్రభు సహాయం చేయండి తండ్రి. శారీరక బలహీనతలు ఉంటే మా ప్రభు ముట్టి స్వస్థపరచండి ఆయన. మీ కృపలో బలాన్ని, శక్తిని అనుగ్రహించండి ఆయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభు సమృద్ధితో నింపుమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని బట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమందు మరొకసారి నాయన ప్రార్థిస్తూ ఉన్నాం, సహాయం చేయండి. మురళి గారిని మీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం ఆయన. మీరు కూడా మంచిగా అవడానికి సహాయం చేయండి. ఎలాంటి బలహీనతలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వాటి నుంచి మీరు విడిపించండి, కృప చూపించండి. మీ దైవికమైనటువంటి హస్తముంచి అభిషేకించి అయా నీలో ఫలించినట్లుగా, దీవించబడినట్లుగా, ఆశీర్వించినట్లుగా సహాయం చేయండి. అలాగే ప్రియులు నేను వరలక్ష్మి గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ దాసురాలు మీరు దీవించండి. మరి పని మీద హైదరాబాద్లో వారు వెళ్ళారు. రిజిస్ట్రేషన్ పనులు ఆయన కొంచెం ఆయన ఇబ్బందికరంగా సాతాను గలిబిలి చేస్తా ఉందని చెప్పి ఉన్నారు. ఏదేమైనప్పటికీ వారు ఆశిస్తున్నటువంటి పని అంతటి మీద నీ కృపనుంచండి, సహాయం చేయండి. నేను ఏ శోధన సమస్య లేకోకుండా వారు అనుకున్న పని అంతటి మీద నీ కృపనుంచి, అధికారం ఉంచి మంచిగా జరిగించమని, ఇంకానైనా వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మేలుతో నింపి నేను శుభాలు చెప్తా ఉన్నాం. ఇంకా జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి, ఇంకా అనేక మంది నాయన ఆ కొత్త వారు, అనేక మంది దైవ సేవకులు నీ వాక్య సందేశాన్ని అందించి అనేక మంది నాయన బలమును పొందుకున్నట్లుగా, శక్తిని పొందుకున్నట్లుగా సహాయం చేయండి. దీని కొరకు
వీళ్ళు సంజయ్ గారు ఎంతో భారముతో నైనా ఈ జీవనం నడిపిస్తా ఉన్నారు. అందుని బట్టి వందనాలు. తగిన ఫలమును తగిన ఆశీర్వాదమును మీరు వారికి అనుగ్రహించమని, ఇంకా నా తోటి పనివారు ఉన్నారు, వారిని కూడా నిందించి బలపరిచి కృప చూపించమని, ఈ ఉదయకాల సమయం అంతా కూడా నీ కృప నీ కాపుదలం అందరి మీద నుంచి నడిపించమని యేసుక్రీస్తు వారి పేరిట బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాస్టర్ గారు అమ్మా 2 అంశాలు ఉన్నాయి. అదే ఇచ్చిన వ్యాపారమును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, కృప చూపించండి. వ్యాపారమును ఉన్నతంగా మీరు దీవించండి. ఆయన మనుషుల ఆలోచనలు కాదు, ఉద్దేశాలు కాదు, మీ చిత్తమే వారి పట్ల జరిగించును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. మరి రాణి గారు ప్రభులను గురించి ఉన్నారు, చిన్నారి బిడ్డలు ఉన్నారు, వారికి ఆదరణ ఓదార్పు నెమ్మది ఇవ్వండి. రాణి గారు ఆరోగ్యాన్ని ఇవ్వండి. కుటుంబంలో ఎలాంటి శోధనలు ఆరోగ్య విషయంలో కృప చూపించి మేలుతో నింపి దీవించి బలపరిచి సహాయము చేసి నెమ్మదిగా వారి కుటుంబంలో శోధనలన్నింటినీ కూడా జయించినట్లుగా సహాయం చేయమని మరొక మారు మమ్మల్ని అందరినీ పేరు పేరును దీవించి యేసు నామం పేరట అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదాలండి. మన తండ్రి అయినటువంటి దేవాది దేవుని ప్రేమ, కుమారులైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ కన్నుల సహవాసం సన్నిధి, జూమ్లో ఉన్న వారికి, నేను సాక్ష్యాలు అందించిన వారి కుటుంబాలకి, ఇంకా మా అందరికి సదాకాలము తోడైండి నడిపించబడును గాక. ఆమేన్. గాక. ఆమేన్.